వెలిగిందిగా. మనం ఎంత పుణ్య భూమిలో పుట్టి, భగవద్గీత పుట్టిన నేలలో పుట్టి, రామాయణం పుట్టిన నేలలో పుట్టి, రామం నడయాడిన నేలలో పుట్టి, ఎందరో ఋషులు పుట్టిన నేలలో పుట్టి, వీరాది వీరులు పుట్టిన నేలలో పుట్టి, నిత్యం కొట్టేసుకుని గోధుమేమో మేము పాపులం ఏంటండి. అందుకని వాళ్ళు అలా పాడైపోతే దోషం ఏమిటి? మందే కదా. ఈ అమ్మాయి ఏం చెడ్డపిల్ల ఏం కాదు, గాజులు వేసుకోలేదు మాత్రం, చెబితే వేసుకుంటుంది అంతే కదా. ఉన్నాయి కాదు, ఇంట్లో ఉన్నాయా? మర్చిపోయావే. స్కూల్లో వేసుకునేవారు కదా. ఏ స్కూలు? ఆదినారాయణలో కూడా గాజు వేసుకున్నారా? చెప్పింది అమ్మాయి. వాళ్ళు వేసుకునేవాళ్ళు లేక వెళ్ళిందా? వాళ్ళు వేసుకునేవాళ్ళు ఉంటే వేసుకుంటుంది అంతే కదా. అది చెప్పింది అమ్మాయి. చదువుకోవడం ఇది ఎదిగిందా అంటే వాళ్ళు వేసుకోవాల్సింది ఎవరు? అమ్మా నాన్నలు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి చడిపిల్ల గుడికి వచ్చి ఇలా వెళ్తా ఉంటుందా? మన ఆడపిల్ల ఏం చడిపిల్లలు అందరూ బంగారాలే. మనమే బాగా చదువుకో అని వదిలేస్తాం. వదిలేస్తే ఎక్కడో తేరుకుంటారు, లేకపోతే ఎక్కడో కారుకుంటారు. అందుకే 3 మర్చిపోకూడదు. చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్టు. అర్థమైందా? అందుకని భగవద్గీతలో తస్మాత్ శాస్త్రం ప్రమాణం అన్నారు. శాస్త్రం ప్రమాణము కాబట్టి భగవద్గీతని రోజు చదవాలి. రోజు 12వ అధ్యాయం నా నియమం. అలా 20 శ్లోకాలు రోజు చదవాలంటే మా వల్ల కాదండి. రోజు 2 శ్లోకాలు చదివిన తర్వాతే నేను ఎవరితో అయినా మాట్లాడతాను. ఇవాళ నుంచి రేపటి నుంచి ఇది నేను కంటిన్యూ చేస్తాను. 2 20 శ్లోకాలు కాదు కానీ 2. అవి 2 మీ ఇష్టం. 108 శ్లోకాలు సెలెక్ట్ ఉంది. అలా కాకపోయినా కొన్ని నేను చక్కగా చెప్పేస్తాను. నెంబర్ చెప్తాను, శ్లోకం చెప్తాను, మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ ఇష్టం. అందుకంటే ముఖ్యమైనది 2వ అధ్యాయం 2లో 13. దాంతోనే నా మొదటి లెక్చర్ ఇచ్చాను తిరుపతి ఇస్కాన్లో. చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఎన్నో అధ్యాయం ఇది? ఎన్నో శ్లోకం? గుర్తుపెట్టుకో. 2:13. ఎవడు హీరో అన్నది కృష్ణుడు చెప్పాడు. ఎవడైతే చావును చూసి భయపడో వాడు హీరో అని చెప్తున్నారు. అలాగే 14 కూడా ముఖ్యమే. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాం స్థితిక్షస్వ భారత. ఉదాహరణకి కనిష్టని ఎవరైనా బుద్ధి జ్ఞానంలా ఉందా నీకు అని తిట్టారు అనుకోండి. అందరి ముందు తిట్టేశారు అనుకో కాసేపు. అలా తిట్టగానే వెంటనే ట్యాప్ అని చెప్తాగా ఏడుస్తాం కదా. ఎందుకు ఏడ్చాము? నాకు అవమానం జరిగింది అంతే కదండి. ఎవరు అబ్బ కనిష్ట బంగారండి, బాగా చేస్తుందండి, మంచి డాన్సర్ అండి అన్నారు. అప్పుడు ఇలా పాపం వికసించింది. ఇందాక ఏడ్చింది, ఇప్పుడు నవ్వింది. కృష్ణుడు ఏమంటున్నాడంటే శీతాకాలం వచ్చింది ఏడవట్లేదుగా, ఎండాకాలం వస్తే ఏడవట్లేదుగా. శీతాకాలం వస్తే దుప్పట్లు, రగ్గులు, స్వెట్టర్లు కప్పుతున్నాం. ఎండాకాలం వస్తేనేమో తలుపులు కిటికీలు తీసేస్తున్నాం, అమెండ్మెంట్ చేసుకుంటున్నాం. అలాగే ఆగమా పాయమో వచ్చి వెళ్ళిపోతున్నాయి కదా.
శీతాకాలం ఎండాకాలం వచ్చి వెళ్ళిపోయినట్లుగానే సుఖం దుఃఖం కూడా వచ్చి వెళ్ళిపోతాయి. తట్టుకోవడాన్ని నేర్చుకో. లెర్న్ టు టాలరేట్. 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, లవ్ ఫెయిల్, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఏదో ప్రాజెక్ట్ ఫెయిల్, బిజినెస్ ఫెయిల్ అయినా చచ్చిపోదు. బతుకుండు. ఆ కష్టాన్ని అవమానాన్ని భరించు. ఆ భరించడాన్ని నేర్చుకో. అంతేగాని ప్రతిదానికి ఆ సైడ్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాను అనుకోవడం. మానవ జీవితం ఇచ్చినందుకు కాదు, ఆత్మహత్య మహాపాపం. అర్జునుడు ఏమన్నాడు భగవద్గీత స్టార్టింగ్లో? అదంతా బావా ఒకసారి తీసుకెళ్ళు అన్నాడు. తీసుకెళ్తే అదంతా చూశాడు. అంతా బంధువులు. హే కృష్ణ ఓ పార్థ ఎదలోన భయమైందయ్యా, నేనున్న భయమేలయ్యా అని పాట వచ్చింది, గుర్తున్నా? బాగుంది, సరదాగా భగవద్గీత షార్ట్లో సరదాగా ఉందన్నమాట. అలా అర్జునుడు అలా వెళ్ళి బెంగపడిపోయి అర్జునుడు కృష్ణ వీళ్ళంతా బంధువులు, తాతలు, తండ్రులు, మేనమామలు, గురువులు వీళ్ళందరినీ చంపి ఈ రక్తపు కూడా నేను తినలేను, నేను ఇంకా అడిగి వెళ్ళిపోతాను, సింగిల్గా జంగిల్లో మిగిలిపోతాను అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను కూడా విన్నాను. ఇలా ఉంటే మనకి ఏదో గుర్తొస్తుంది. కానీ కృష్ణుడు చెప్పింది అదే, అర్జున ఇక్కడ నీవు యుద్ధము చేయకుండాను బతుకగలవారెవరు లేరు. అంటే అంతా చేయించేది నేనే, నీకేదో క్రెడిట్ ఇద్దామని ఇక్కడ ఉన్నాను అని చెప్పి మోటివేట్ చేశాడు. యుద్ధాయ కృత నిశ్చయ గెట్ అప్ స్టాండ్ అండ్ ఫైట్ అని చెప్పాడు. అలా అర్జునుడిని డౌట్స్ అంతా తీర్చి యుద్ధాన్ని సిద్ధం చేసి భగవద్గీతను చెప్పిన తర్వాత తను ఓకే అని కన్విన్స్ అయి యుద్ధం చేశాడు. అంటే భగవద్గీత యుద్ధాన్ని ప్రేరేపిస్తుందా? నీ మోకం. భగవద్గీత నిలబడమంటుంది, అన్యాయం మీద యుద్ధం చేయమంటుంది, అధర్మం మీద యుద్ధం చేయమంటుంది. పాండవులు ఎవరైనా కోరుకున్నారా? బ్రిటిషోళ్ళలాగా మొఘల్లాగా వాళ్ళది వాళ్ళు కోరుకున్నారు, అవునా? కాబట్టి ధర్మయుద్ధం తప్పదు. మనం కూడా అంతే, మన బంధువులేగా మన ఫ్రెండ్సేగా అనుకోకండి. మీ దేవుడు సాతాను, మీ దేవుడు దెయ్యం అంటే దానికి ఇచ్చేయాలి. రేపు డిసెంబర్ 25 వస్తుంది, మనం ఓ స్టాటస్ పెట్టేస్తున్నాం, అవునా? వాళ్ళు ఎప్పుడన్నా మనకి పెట్టారా కదా? మీ ఊరికి మా ఊరు ఎంత కదా? వాళ్ళు పెట్టాలంటే ఇండికేట్ చేయి, లేదా నీ సెలవులోంచి ఎరాటికేట్ చేయి. ఇంకా బంధుత్వం ఏముంది? నువ్వు నమ్మే దైవాన్ని దైవం అంటాను కదా. వాళ్ళు ఏమన్నా ఇచ్చినప్పుడు ఒక అంతిపండి తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదు, నీ బంధువులు కాదు, దొంగలకి నీకు సంబంధం లేదు. సెలవులోంచి ఢిల్లీలోంచి నీ సంబంధం అదేంటే. సో కాబట్టి మనం యుద్ధం చేయాల్సిందే, అధర్మం మీద యుద్ధం చేయాలి. భీష్ముడు చాలా గొప్పడు కదా, కానీ అర్జునుడిని కృష్ణుడు ఏం చెప్పాడు? తప్పదు విషయం చెప్పాడా? ద్రోణుడు గొప్పడేనా? కానీ తప్పదు వేసేయాలన్నాడు. ఏ పక్కన ఉన్నారు వాళ్ళు? కాబట్టి తమ్ముడు తన వాడైనా ధర్మమే ప్రధానం. అందుకనే భగవద్గీతలో మొదటి శ్లోకం ఏంటి? అంటే భగవద్గీతలో స్టార్టింగ్ పదం ఏంటి? ధర్మము. ఆ కురుక్షేత్రం అంటే ఎన్నో గొప్ప కార్యాలు చేసే స్థలం. మేము వెళ్ళాం. ఎంతమంది వెళ్ళారు కురుక్షేత్రం? అక్కడ బ్రహ్మ సరోవరం ఉంటుంది. బాబు
కురుక్షేత్రానికి వచ్చాడు కృష్ణుడు. వస్తే ఆయన్ని చూడటానికి అప్పుడు సోలార్ క్లిప్ అంటే ఏమిటది, మన సూర్యగ్రహణం, అప్పుడు స్నానాలు చేయడానికి వచ్చారు. ఎవరెవరు వచ్చారు? నందుడు, యశోద, రాధారాణి, గోపికలు, వీళ్ళంతా వచ్చారు. కృష్ణుడు ఇప్పుడు రాజు కదా, కిరీటం, రిచ్గా ఉన్నాడు. రెడ్డి ఇక్కడ కూర్చో, ఇంకా ఇలా అతను రిచ్గా ఉండేసరికి కృష్ణుడు గోపికలంతా వచ్చి, నువ్వు చాలా పాడైపోయావు, అక్కడ ఉన్నప్పుడు చక్కగా అడవిలో పూలతో కట్టుకునేవాడికి ఇప్పుడు బంగారాలు అవి ధరించేవు, ఏం బాగోలేదు, అవన్నీ తీసేయి అని వాళ్ళు పూలు అవి చుట్టి మనం అంతా వెళ్ళిపోదాం అని ఆ రథానికి ఉన్న గుర్రాలు విప్పేసి వాళ్ళు ఆ రథాన్ని బృందావనం వైపు లాక్కెళ్ళిపోతున్నారు. అలా కురుక్షేత్రం నుంచి బృందావనానికి కృష్ణుణ్ణి గోపికలు తీసుకువెళ్ళిపోయే దృశ్యమే రథయాత్ర. చాలా మందికి తెలియదు జగన్నాథ రథయాత్ర అంటే అదే. సరే, ఈ కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఫస్ట్ 3Dలో లైవ్ టెలికాస్ట్ చూసింది ఎక్కడ? లైవ్ టెలికాస్ట్ కురుక్షేత్రం. మనం ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాం కదా, అది ఎవరు చూసారు ఫస్ట్ టైం ప్రపంచంలో? సంజయుడు చూశారు లైవ్ టెలికాస్ట్. సంజయుడు చూసింది ఫస్ట్ లైవ్ టెలికాస్ట్. అలా ఆయన చూస్తూ చెప్పాడు ఎవరికి? ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ఆయనకి సంజయుడు కావాలి. మనకు అక్కర్లేదంటే మనం చదువుకోవచ్చు, కానీ మనకు అర్థం కాదు కాబట్టి గురువు కావాలి. ఆ గురువును కూడా కృష్ణుడే పంపిస్తాడు. అందుకని భగవద్గీతని మనసు పెట్టి చదవండి. 3వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తారు, యజ్ఞశిష్టాశిరస్సంతో ఉచ్యతే సవకి విషయం తే త్వగం పాప ఏ ప్రచత్యాత్మ కారణాలు. ఎవరైతే యజ్ఞమును అర్పింపబడకుండా తింటారో వారు తిన్నది అన్నము కాదు, వారు తిన్నది పాపము. కాబట్టి మనం ఏం తిన్నా, ఓ గేదో, ఓ కుక్కో, ఓ పిల్లో తినకూడదు. ఉదాహరణకి మీరు రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తు తినాలి, నాకు కూడా ఇష్టం లేదు, తినాలి. అది కొడుకునే కరకరాన్ని తినకూడదు. దాన్ని పట్టుకుని ఒక్క నిమిషం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అని తినాలి. అలాగే భోజనం ముందు నాకు మంత్రం చెప్పి తినడం అలవాటు అన్నది చెప్పి, అన్నానికి ముందు దానం అంటే దండం పెట్టుకోమన్నారు కదా, మళ్ళీ వెంకటేష్ లాగా ఓ దేవుడా, ఓ మంచి దేవుడా అలాంటివి చెప్పకండి. అలాంటి మంత్రాలు అవి చెప్పకండి, దానం పెడతాం. అదేనా ఏ మంత్రం రాకపోతే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అది ఒకటేనా చెప్పండి. కొంతమంది డౌట్ వస్తుంది, ఏంటంటే బాబు మనకి దానం పెట్టకుండా అలా చేతులు ఎత్తారేంటి? చేతులు ఎత్తుకెత్తారు. ద్రౌపదీదేవి ఏం చేసింది? ఆవిడ 2 చేతులు పట్టుకుని కృష్ణ హెల్ప్ మీ అంది, రావాలి. ఓ చేతితో పట్టుకుని హెల్ప్ మీ అంది, రావాలి. అప్పుడు అంటే సంపూర్ణ శరణ. కాబట్టి మనం చేతులు ఎత్తున్నామంటే అన్నమయ్య చెప్పినట్టుగా శరణాగత పారిజాతమా వరిన సులభాలి భూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ కాలవాలమా. కాబట్టి మనం అందరం కూడా ఆ శరణాగతిని పెంచుకోవాలి. అందుకని నైవేద్యం పెట్టాలి. తులసాకు వేసి స్వామికి నైవేద్యం పెట్టాలి. మాకు రోజు నివేదన చేసి తినడం అలవాటు అన్న చేతులు ఆ పళ్ళు చెప్పకూడదు.
సండే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, ప్రవచనం ఉంటుంది. రండి. ఎంత బాగుంది అసలు, మంచి వాతావరణం, బయట ఓపెన్ ప్లేస్ కదా, మైదానం, సంతోషంగా ఉంది, చల్లని గాలి, వండర్ఫుల్ అట్మాస్ఫియర్. కాబట్టి మానవ జీవితం భక్తి చేయాలి. అలా భక్తి చేస్తేనే మనకెవరో శక్తులు ఉండవు. నేను చెప్పగలను, భగవద్గీతను అనుసరించే రాధా మనోహర్ దాస్ నేను చెప్పగలను, దుర్లభ ప్రభు చెప్పగలరు, ఎవరైనా చెప్పగలరు. భగవద్గీత ఫాలో అయ్యేవాళ్ళు నాకు భూమి మీద శత్రువులు లేరు అని ఎలా చెప్పగలరు అంటే, భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకం ఏంటది చెప్పండి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అంటే ఏంటి అంటే, అన్ని జీవులు నా అంశలే, సనాతనంగా, ఎటర్నల్లీ దే ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. కాబట్టి మనమంతా ఎవరి అంశము? కృష్ణుడు యొక్క అంశము. కాబట్టి మనకి ఇంకెవరు శత్రువులు ఉండడానికి అవకాశం లేదు. నువ్వు ఇంకొకరిని శత్రువుగా భావించావంటే కృష్ణుడు నువ్వు ప్రేమించట్లేదు అని అర్థం. వ్యతిరేకించడం వేరు. ఇప్పుడు ఈ బంగారు తల్లి అడ చేతిలో తిందనుకో, అలా తినకూడదురా అని చెప్పాను, అయినా తింది, నిజం చెప్పాలి నీకు అని అరుస్తాం. అంటే పగ ఉన్నట్ట, బాగు చేయాలనుకుంటున్నట్ట అది. కాబట్టి మనం ఎవరి మీద పగ పెట్టుకోకూడదు, చెప్పాలి. వినకపోతే చెప్పడమే నా ధర్మము, వినకపోతే నీ కర్మం, అంతే. కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, వినకపోతే ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, వదిలేయాలి. భగవంతుడు చూసుకుంటాడు. సో ఒక ఆయన వినండి, ఒక ఆయన అలా వెళ్తూ ఉంటాడు నది పక్కన. ఓ పులి కనపడింది. పులి కనపడితే బాగుంటుంది, అర్థంలో చెప్పాడు. పులి కనపడితే ఆయన చదవచ్చు, ఆ పులి మీద ఏముందో చూశాడు. ఏమని రాసిందంటే, ఇతను బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతాడు అని రాశాడు. నారదుడు అనుకున్నాడు, ఇది అనాథలా పడింది, ఇది బ్రహ్మలోకం వెళ్ళదండి, ఏమిటో నాన్నగారు అలా రాసేస్తుంటారు అని ఆ పుల్లి పట్టుకుని నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. నాన్నగారు దీనికి బ్రహ్మలోక ప్రాప్తి అన్నారు, అదేమో అలా రోడ్డు పక్కన పడుతుంది అంటే, నువ్వు తెచ్చావుగా. టైం రావాలి. ఇలాంటిదే ఇంకో సిమిలర్ ఒక పండితుడు, ఆయన చదవగాడు, పుల్ల మీద చదివి దాన్ని త్వరలో పెట్టేవాడు. రోజు ఢిల్లీకి వచ్చి వెళ్ళి దాన్ని చూద్దాం, మళ్ళీ పెట్టేయడం, వెళ్ళిపోతుండేవాడు. దాని మీద ఏం రాసినంతకి, ఇతను మరణించి దహించబడిన తర్వాత చాలా కాలానికి కానీ ఈ పొదికి మోక్షం రాదు అని రాశాడు. ఎలా వస్తుందో ఏమిటో అని రోజు రామం హిందీలో చెప్తే తేగడం, అదే చూడడం అని. అలాంటి రోజు గుర్తొచ్చింది, ఈ ఎక్కడికి వెళ్తున్నాను నేను. ఆవిడ వెనకాల వచ్చేసి అది తీసి చూస్తున్నాడు, మళ్ళీ పెట్టేస్తున్నాడు. అంటే ఎక్కడో రెండో సెకండ్ ఇది ఇలా అయ్యి ఉంటుంది. ఆడవాళ్ళనుమానాలు ఆడవాళ్ళు ఆవిడ పాటికి ఆవిడ ఊహించింది. కోపం వచ్చేసి నేను వెళ్ళిపోయాక దాన్ని రాజు మీద వేసి దంచి పొడి చేసేసి మనశ్శాంతి అయినా సరిపోలేదు. అక్కడ దగ్గరలో నది ఉంది, ఈ పొడి తీసుకెళ్ళి కనిపించింది. వెళ్ళిందా మళ్ళీ వచ్చి చూసేది లేదు. ఇది ఏదైతే బాడీ ఉందో ఈ పుర్రె, ఇది చనిపోయిన చాలా ఏళ్ళ తర్వాత మోక్షం పొందింది. పుర్రె ఎలా పొందింది? ఈవిడ వల్ల పొందింది. ఇలాంటిది ఇంకోటి ఉంది, నాకు చాలా గుర్తు వచ్చేస్తే లాస్ట్ చెప్పేస్తాను.
చెప్పకుండా ఉండలేం కదా, మరి ఏం చేస్తాం, అలా వింటుంటాం. ఒక పుర్రె ఆయన చూశారు. ఒక ఆయన పురిలో నీళ్లు ఉన్నాయి, సరే పారబోసారు, దాన్ని చూస్తున్నారు. చూస్తే దాన్ని చదివితే ఏముందంటే, ఇతను 15వ అధ్యాయం రోజు చదివాడు, ఇతను చాలా గొప్పవాడు అని ఉంది. ఇతను గొప్పతనం ఏమిటి అని ఆయన అప్పుడు అక్కడ పెట్టాడు. రోజు వస్తూ వెళ్తూ చూస్తూ ఉండేవాడు. 2 పక్షులు బాగా కొట్టుకుని అవి వచ్చి ఈ పురిలో ఉండే నీళ్ళలో పడి చచ్చిపోయి, అలా చనిపోయిన వెంటనే వాటికి దివ్యమైన దేహాలు వచ్చింది, పుష్పక విమానం వచ్చింది, వెంటనే వైకుంఠానికి వెళ్ళింది. ఎందువల్ల ఇది మామూలు పురి కాదు. ఇతను జీవించి ఉన్నంతకాలం 15వ అధ్యాయం రోజు చదివేవాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగానికి ఇలా మనకి భగవద్గీత మహత్యం అని ఉంది. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క మహత్యం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా భగవద్గీతని నిత్య కృత్యం చేసుకోవాలి. ఇందాక ఎవరో చెప్పారు సార్ పెద్దాయన 18వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం, భగవద్గీత ఆఖరి శ్లోకం అందరూ చెప్పండి. చెప్పుకుని మనం వెళ్దాం. ఏంటి ఆఖరి? చక్కగా చెప్పండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్ భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్మమ. మీకు ఇంగ్లీష్లో భగవద్గీత అర్థమవుతుందని వాళ్ళు చేద్దాం. నేను మా పిల్లలు అంతేనా? ఇద్దరు ముగ్గురే. నేనైతే విద్యాభూషణ్ అని కొట్టండి, ఏడుస్తా, అంత అద్భుతంగా పాడతారు. విద్యాభూషణ్ భగవద్గీత అసలు ఈ 18వ ఆడియో అసలు ఎంత బాగుంటుందంటే, సంజయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సంజయం రోమహర్షంచ, అసలు ఆ ఫీల్ ఉంటుంది. ఆయన అందులో ప్రవేశించి గబగబా చెప్పేస్తాను, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆ ఫీల్ మనం పొందకపోతే ఈ జన్మ వేస్ట్. మనం సినిమాకి వెళ్ళిపోతే ఫీల్ కాదు. అర్థమైందా? ఎవరైనా ఇలా అనాలంటే అది భగవద్గీత ఫాలో అయ్యేవాళ్ళు, భాగవతం ఫాలో అయ్యేవాళ్ళు అన్నారు. చందనం దొంగలు కాదు. అర్థమైందా? చందన చర్చిత నీలకలేవర పీతవసన వనమాలి. ఆయన్ని సేవించేవాళ్ళు చెప్పాలి. తగ్గేదే లేదు, మళ్ళీ పుట్టేదే లేదు. వెళ్ళిపోవడం. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడున్నది భూలోకం, మనం వెళ్ళాల్సింది గోలోకం, మధ్యలో మనం మాలోకం. మరి అంతేగా తెలియకపోతే భగవద్గీత శ్లోకాలు వస్తాయి, అర్థం తెలియదు, భగవద్గీత ఇంట్లో ఉండదు, చదవం. అప్పుడు మాలోకం కాకపోతే ఏ లోకం? వినండి, ఇందులో చాలా ముఖ్యమైనది చరమశ్లోకం. ఇందాక మనం చెప్పింది ఆఖరి ఈ 68 కృష్ణుడే చెప్తున్నాడు, అంటే స్టాంప్ వేసి చెప్పండి. ఏదం పరమం గుహ్యం మద్భక్తే సవిదాస్యతి భక్తిమయి పరాం కృత్వా మామేవ శత్య అసంశయ. కృష్ణుడు చెప్తున్నాడు,
భక్తులకు ఈ పరమరహస్యమును వివరించేవానికి విశుద్ధ భక్తి నిశ్చయంగా కలుగుతుంది. చివరికి అతను నా చెంతకు చేరుకుంటాడు. ఆ భగవద్గీత మనం చదవాలి, వివరించాలి. కాబట్టి వచ్చే గీతా జయంతి లోపల నేను భగవద్గీతని బాగా చదువుతాను, పూర్తి చేస్తానని వచ్చేస్తాను. 1 year టైం. 1 year కూడా చదవలేదా? 1 month కాదు కదా, 1 year. నేను భగవద్గీత ఇస్తే దాని మీద స్టాంప్ కొట్టి ఇస్తా. అలా కొన్ని వేల భగవద్గీతలు ఇచ్చా. స్టాంప్ ఏమని కొడతాను తెలుసా? నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్టాంప్ ఏమని కొడతా అంటే, మనిషి పుట్టిన ప్రతివాడు మరణించే లోపల భగవద్గీత ఒక్కసారైనా పూర్తిగా, అలా కొడితే రాధమనోదా సంఘం. మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావాలి. నేనైతే చదివి చావండి అని కొట్టి బ్రాకెట్లో, ఎందుకంటే చదవకపోయినా చస్తారు కాబట్టి. వ్యాలిడేనా? నిజమేనా? కాబట్టి చదివి చదువుదామా? మామూలుగా చదువుదామా? చదివి చదువుదామా? చదవకపోయినా చస్తాగా, కాబట్టి చదివి చచ్చిపోదాం నానా. కాబట్టి అర్జునుడికి మాత్రమే భగవద్గీత చెప్పలేదు. ఎవరికి చెప్పాడు? ఇది ఉపనిషత్తుల సారం, బ్రహ్మ విద్య సారం. కాబట్టి మనం భగవద్గీతని చదవడం అంటే పాటించడం. గొప్పపై ఈ 2 చదివేసి మనం వెళ్ళిపోదాం. అర్జునుడికి ఇదంతా చెప్పి కృష్ణుడు బెదిరించలేదు. నేను చెప్పింది చేయలేదనుకో నాకానికి వెళ్ళిపోతావు అని బెదిరించలే. ఏం చెప్పాడు? బాబు, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, ఇవ్వాల్సిన పిక్చర్ ఇచ్చాను, నువ్వు ఇప్పుడు దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు. అంటే బెదిరింపు లేదు మన ధర్మంలో. అందుకే భగవద్గీత అందరిది, మిగిలిన గ్రంథాలు ఓన్లీ కొందరే. సో ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, నీకు డౌట్స్ అంతా క్లియర్ అయినాయి అని చెప్పి ఆయన చెప్పాడు. మోహం నశించింది అని. ఇప్పుడు సంజయుడు మాట్లాడుతున్నాడు. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమశ్రౌష మద్భుతం రోమహర్షణం వ్యాస ప్రసాద అచ్యుత పానేతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వర తుష్ట సాక్షాత్ కథయత స్వయం. రాజన్ సంస్మృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః తచ్చ సంస్మృత్య రూపమద్భుతం హరే విస్మయో మే మహన్ రాజన్ హృష్యామి చ పునః. ఓ రాజా, శ్రీకృష్ణ భగవాన్ని అత్యద్భుతమైన రూపము స్మరించిన కొలది నేను అధికారికంగా విస్మితుడినై పదే ఆనందిస్తున్నాను. ఓ రాజా, శ్రీకృష్ణార్జునుల ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదము నేను పదే తలుచుకుంటూ ప్రతి క్షణము పులకరించి ఆనందిస్తున్నాను. ఓ రాజా, అర్జునుడితో స్వయంగా మాట్లాడుతున్నట్టు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి నేరుగా ఈ పరమరహస్యమైన సంభాషణను వ్యాసదేవుడి అనుగ్రహం చేత నేను విన్నాను. ఈ విధంగా శ్రీకృష్ణార్జునులనే 2 మహాత్ముల సంవాదము నేను విన్నాను. ఆ సందేశం ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచనం అవుతుంది, నయనం కళ్ళు వర్షిస్తున్నాయి. ఇది సంజీవుడు పొందినటువంటి అనుభూతి మనం కూడా పొందాలంటే హృదయం పెట్టాలి. అలా కాకుండా డ్యూటీ మాది చదివేసి కాఫీ తినేసి అలా కాదు, హృదయం పెట్టండి. ఏ రోజు శరీరం వదిలేస్తాము. కాబట్టి మనం భగవద్గీతను బాగా చదివితే సకల శాస్త్రాలు చదివినట్లు. అందుకని భగవద్గీత మనకంతా ఇస్తుంది. కృష్ణుడు మనకి మోక్షాన్ని ఇస్తా అన్నాడు, ఎలా యజ్ఞం చేయాలో చెప్పాడు,
ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయాలో చేయకూడదో చెప్పాడు, ఎలా ఆహారాన్ని స్వీకరించాలో చెప్పాడు, తనని ఎలా చూడాలో 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో చెప్పాడు, ప్రేమను ఎలా పొందాలో దానికి బుద్ధిని ఎలా ఇస్తానో చెప్పాడు, 9వ అధ్యాయంలో ఇది ఎటువంటి విద్యనో చెప్పాడు, దైవీ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు, రాక్షస గుణాలు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు 16లో చెప్పాడు. అలాగే ఏది పడితే అది తినకూడదు, ఏది తినాలో దాని యొక్క లక్షణాలు సత్వ రజస్తమో గుణాల గురించి 17వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి మనం భగవద్గీతని తరోగా చదువుదాం, హృదయం పెట్టి చదువుదాం. అదే మన పూర్వీకుడికి మనం ఇచ్చేటువంటి నివాళి, శ్రీల ప్రభుపాదుల వారికి మనం అర్పించేటువంటి పుష్పాంజలి. గ్రంథా శ్రీమద్ భాగవతం కి, భగవద్గీత యథాతథం కి, జగద్గురు శ్రీల ప్రభుపాదకి 3 సార్లు చెప్పండి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మీరు చక్కగా ఉన్నందుకు, విన్నందుకు ఆ జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి ఆ కురుక్షేత్రంలో ఈ గీతా బోధన చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు శ్రీల ప్రభుపాదుల వారు మీకెప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించుగాక, జీవితంలో అనేక విజయాన్ని మీకు ప్రసాదించుగాక. ఒక మంత్రం చెప్పుకుని మనం వెళ్ళిపోదాం. ఆ మంత్రం నడుము నిలబెట్టుకుంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు నేర్చుకున్నాను, కనిష్టానం అందుకున్నప్పుడు. చెప్పండి, చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, కృష్ణుడి మీద నవ్వు వస్తుంది. చెప్పనా? నారాయణ 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 అనుకోరాదా, ఇది చెప్పే ముందు ఇంకోటి చెప్పాలనిపిస్తుంది. మీరు నెలకు 1 శ్లోకం నేను నేర్చుకోగలనండి. 12 శ్లోకాలు సంవత్సరం